చూడండి, ఈరోజు నేనైతే చేపల పులుసు చేయబోతున్నాను. ఫస్ట్ చేపల పులుసు చేయడానికి ఏం చేయాలి చూడండి. ఫస్ట్ మనం తెచ్చుకున్న చేపల్ని, మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేపల ముక్కల్ని బాగా ఉప్పేసి కడగాలి. ఎన్నిసార్లు ఒక 2-3 టైమ్స్ కడగండి, 4-5 టైమ్స్ అయినా పర్వాలేదు, బాగా కడగండి. కడిగిన తర్వాత ఆ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని, నేను కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 1.5 స్పూన్ అల్లం పట్టింది, 2 స్పూన్స్ కారం వేసాను నేను. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను. తర్వాత సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను చూడండి. తర్వాత తగ్గితే మనం చారులో వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువైతే మనం ఏం చేయలేం, తగ్గితే మనం వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి. దీన్ని బాగా కలుపుతున్నాను నేను. మంచిగా కలపాలి ఇదంతా. అల్లము, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మంచిగా అన్ని ముక్కలకి తగిలేటట్టు బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టుకోండి. చూడండి, నేను మంచిగా కలిపి ఒక పక్కకు పెట్టుకుంటున్నాను. ఈరోజు ఈ చేప ముక్కలు కడగడానికి నన్ను చాలా సతాయించినాయండి. తర్వాత నేను ఒక గిన్నెలో రైస్ తీసుకున్నాను, బియ్యాన్ని బాగా కడిగి నేను ఒక 1.5 బియ్యం తీసుకుంటే దానికి 1.5 గ్లాస్ 3 గ్లాసెస్ వాటర్ పోసాను. చూడండి, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ని బాగా హీట్ అయిన దాకా ఉంచి తర్వాత నేను ఆయిల్ పోసాను. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, నేను ఎక్కువే వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అన్నీ వేసాను. బాగా కలబెడుతున్నాను. చూడండి, ఎప్పుడైనా నేను కేజీ చేపలకు కాబట్టి ఆనియన్ పెద్ద సైజు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేస్తున్నాను నేను. చూడండి, ఈ జీలకర్ర, ఆవాలు వేస్తే కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగా కలబెడుతున్నాను జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత. ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని దాన్ని ముందే నానబెట్టుకున్నాను. దాన్ని మంచిగా రసం తీసి ఇప్పుడు నాకు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఈ చింతపండు రసాన్ని దాంట్లో పోసాను. ఎప్పుడు తాలింపు బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా మంచిగా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత నేను ఈ చింతపండు రసాన్ని పోస్తున్నాను. చింతపండు రసాన్ని పోసిన తర్వాత ఈ చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలి. ఎందుకు అని అంటే చింతపండు పచ్చివాసన లేకుండా ఉండాలి కదా, కాబట్టి చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలి. ఈ లోపల నేను అన్నాన్ని కలబెడుతున్నాను. చూడండి, అన్నం మాడిపోకుండా అన్నాన్ని కలబెడుతున్నాను. ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఒక పక్క చింతపండు రసం కూడా రెడీ అవుతుందన్నమాట. చూడండి ఎట్లా కలిపాను, ఇట్లా మరుగుతుందో చూడండి. బాగా ఇట్లా మరుగుతుంది కదా. ఇప్పుడు మరిగిన తర్వాత నేను ముందే కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఇట్లా క్లీన్ చేసి వేసేస్తున్నాను. వేసిన తర్వాత దానికి మంచిగా కలబెట్టుకోవాలి. ఫస్టే కలబెట్టుకోవాలి. చేపల కూర చేసేవాళ్ళు బాగా గుర్తుంచుకోవాల్సిన చిట్కా, మనం వేయగానే అంతా కలబెట్టుకోవాలి. తర్వాత నేను 5 మినిట్స్ తర్వాత కలబెడతా అంటే చేప ముక్క ఉడికిపోతుంది. చేప ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కలపంగానే ఏమవుతుంది, విరిగిపోతుంది. కాబట్టి మనం చేప ముక్కలు వేయగానే కలబెట్టుకున్నాం అనుకోండి, ఆ కారం, ఉప్పు, పసుపు అంతా ఆ చారులో కలిసిపోతుంది. ఫైనల్గా చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే మనకి కూర రెడీ అయినట్టు, చేపల కూర రెడీ అయినట్టు. అప్పుడు నేనేం చేశాను, ధనియాల పొడి మంచిగా ఎల్లిపాయ వేసి దంచుకున్నాను. ఆ ధనియాల పొడిని దీంట్లో వేసి ఒక 1 మినిట్ ఉంచాను. చూడండి, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. యమ్మీ చేపల కూర రెడీ అయిపోయింది. నాకు అది చూడగానే నోరు ఊరిపోయింది. ఆ వాసనకి అదంతా చూడగానే నోరు ఊరిపోయింది. వెంటనే నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, అన్నం వడ్డించుకున్నాను. చూడండి, ఇప్పుడు కర్రీ వేసుకుంటాను. ఎవరికైనా టేస్టీ కూరలు చూస్తే తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా తినాలనిపించింది. చూడండి, నా వాసన ఈరోజు మా ఫ్లోర్ మొత్తం వచ్చింది. అందరు టెంప్ట్ అయిపోతారు నా చేపల కూర స్మెల్కి. చూడండి, ఇప్పుడు నేను తింటున్నాను. బాగా అది రైస్ కాలుతుంది, ఇది కాలుతుంది, తింటున్నాను. వావ్, చాలా బాగుందండి కర్రీ, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.